శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టిఎల్స్ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉండను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఒక దివ్యమైనటువంటి వాక్కు చేత మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ భాగానికి వచనానికి ఒక మూల వచనం, ఒక సారాంశం ఉన్నది. ఈ వచనానికి ఉన్నటువంటి సారాంశం ఏంటంటే ఫౌండేషన్, పునాది. ఈ లోకంలో ఎన్నో కట్టడాలు కట్టబడుతున్నాయి. ఆ కట్టడాలు ఆ ఫౌండేషన్ మీదే ఆధారపడి ఉంటున్నాయి. ఏ ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేయబడిద్దో ఆ వేయబడినటువంటి పునాది మీద, ఆ ఫౌండేషన్ మీద ఎన్ని ఫ్లోర్లైనా కట్టడానికి అనుకూలించుతుంది. పునాది స్ట్రాంగ్గా, పునాది బలంగా లేకుండా దానిపైన అంతస్తులు కట్టడం అనేటువంటిది అసాధ్యం. ఇక్కడ మనం గమనిస్తే శ్రేష్టమైనటువంటి తలంపులు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో మనం వేసేటువంటి పునాదుల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. భౌతికపరమైనటువంటి కట్టడాలు కావచ్చు, ఇది ఆత్మ సంబంధమైనటువంటి కట్టడం. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి ఇది స్పిరిచువల్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే పునాదులు అంటే కొన్ని ఇసుకలో వేయబడుతున్నాయి. ఇసుక దేనికి సాదృశ్యం అంటే లోకానికి, మానవాళికి సాదృశ్యం. ఇసుక ఊరికే జారిపోయింది. ఇసుక స్థిరత్వం లేనటువంటిది. ఇసుక మరి దానిలో కట్టబడతాం అనేటువంటిది అది ఏమాత్రం కూడా గట్టితనం అనేటువంటిది పునాదిగా ఉండాలనేటువంటి పరిస్థితి. లోకం కూడా అంతే. మన కళ్ళకి మనతో ఉంటుంది అని అనుకుంటున్నాం. లోకం మనకి బాగా ఎంతో దివ్యమానంగా కనపడింది, కానీ ఎప్పుడు ఈ లోకం మనల్ని మింగివేస్తుందో తెలియదు. ఎప్పుడు ఈ లోకం మనల్ని కూడదరోసిద్దో కూడా తెలియదు. కానీ బండ క్రీస్తుకు సాదృశ్యం. మన ఆత్మీయ జీవితం క్రీస్తు అనేటువంటి బండ మీద మనకు కట్టబడితే, మన పునాది క్రీస్తు మీద వేయబడితే ఆత్మీయ జీవితం చాలా బలంగా ఉంటుంది. ఎన్ని పరిస్థితులు ఎదురైనా కానీ, ఎలాంటి స్థితులు మనకు కలిగినా కానీ, మన పునాది క్రీస్తు మీద వేయబడటాన్ని బట్టి మనం అన్నిటిని తట్టుకోగలుగుతాం, అన్నిటిని తాళుకోగలుగుతాం. అన్నిటిలో కూడా మనం ఎదుర్కొని మనం ముందుకు సాగగలుగుతాం. అది కేవలం క్రీస్తు అనేటువంటి బండ మీద వేయబడ్డప్పుడే. క్రీస్తు అనేటువంటి బండ మీద వేసుకునేటువంటి వారు కూడా జ్ఞానం కలిగినటువంటి వారు. ఒకవేళ ఇసుకలో పునాది వేసుకుంటే ఇసుక ఎలా జారిపోయిందో, ఇసుక మీద వేయబడ్డప్పుడు కట్టబడినటువంటి పునాది కూడా అది బలంగా ఉండకుండా ఎప్పుడు పడిపోయిందో, ఎప్పుడు కూలిపోయిందో తెలియనటువంటి పరిస్థితి. ఉదయకాల సమయంలో మరి ఒకవైపున మంచివారి మాటలు వింటున్నావు, చెడువారి మాటలు వింటున్నావు. ఏ మాటలు నువ్వు ఆసరాగా, ఆధారంగా చేసుకుని భూ సంబంధమైనటువంటి కట్టడాలు, అంటే కట్టడం అంటే కేవలం ఇల్లే కాదు, వ్యక్తిగత జీవితం కూడా, కుటుంబ జీవితం కూడా, ఎక్కడ ఏ విధంగా నీ కుటుంబాన్ని, జీవితాన్ని కట్టుకుంటున్నావో చూసుకోవాలి లోకపరంగా. రెండవ కోణం ఆత్మ సంబంధంగా క్రీస్తు అనేటువంటి బండ మీద నువ్వు కట్టబడితే నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితం బహుగా వర్ధిల్లినటువంటి రీతిలో దేవుడు చేస్తాడు. ఈ ఉదయం మరి జ్ఞానం లేనటువంటి వాడైతే ఇసుకలో కట్టుకుంటాడు, జ్ఞానం కలిగిన వాడైతే క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టుకుంటాడు. మన జీవితాలు, మన కుటుంబాలు క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టి మరి వృద్ధి చెంది వర్ధిల్లినటువంటి కృపలు అటు రీతిగా దేవుడు మనందరి జీవితంలో ఈ మాటలు స్థిరపరచునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యోధువు నాయన, శ్రేష్టమైనటువంటి మీ వాక్కు చేత మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు అయ్యా. మేము వేసుకుంటున్నటువంటి పునాది ప్రభువా,
ఇసుక మీద వేస్తున్నామో బండ మీద వేస్తున్నామో అనేటువంటిది దేవా మీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్న మేము నా తండ్రి అనుసరిస్తున్న ప్రభువా, క్రీస్తున్నటువంటి బండ మీద మేము పునాదిగా వేయబడ్డప్పుడు భౌతిక ఆత్మ సంబంధమైనటువంటి జీవితం వర్ధిల్లుతుంది అనేటువంటిది మీరు జ్ఞాపకం చేసిన రీతి అది గుర్తెరిగిన ప్రభు, ఇసుకలో కాకుండా బండ మీద వేయబడినటువంటి ఆత్మీయ జ్ఞానం అట్టి స్థితిని మా అందరికి దయచేయండి. ఏ ఉదయం టీయాల్సిన ఆహారం చూస్తున్నా ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో వారి ప్రయాణ బాధ్యతలు మీరు తోడైండి. ఈ దినమంతా మీ కాపుదలలో మీ కృపాక్షేమములతో నడిపించమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.